డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యప్ప కృష్ణసుద్ధి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. రత్నశాస్త్రం మీద కూడా చక్కటి అవగాహన ఉంది. చక్కగా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు, మీరు ఈ రత్నాన్ని ఆశ్రయించండి అని చెప్పి. రత్నాలు మరి రత్నం అని మనం అంటున్నాం, కానీ కొంతమంది రంగురాళ్ళు అని అంటారు. నేను ఇవాళ క్వశ్చన్ అడగడం కంటే ముందు అసలు రత్నానికి శక్తి ఉందా అది చెప్పండి. దాని తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ప్రకృతి నుంచి సహజంగా వచ్చేదని ప్రతి దాంట్లోనూ ప్రత్యేకమైన శక్తి ఉందండి. ఇప్పుడు ఏదైనా సరే ప్రకృతి తను తయారు చేస్తుంది అంటే రత్నాలని, దాంట్లో ప్రత్యేకమైన ఆవశ్యకతతోనే తయారవుతుంది. మీకు మామూలుగా కొన్ని ఉదాహరణలుగా కొన్ని కలిపి చెప్తాను. మనకి ప్రాణవాయువు ఆక్సిజన్, జ్యోతిష ప్రకారం ప్రాణికారకుడు శని. అలానే శనికి సంబంధించిన రత్నం కింద నీలం చెప్తాం. నీలంలో ఉండేది ఏంటి? నీలం ఎందుకు నీలం రంగులో ఉంది? అల్యూమినియం ఆక్సైడ్ ఉండటం వల్ల, ఆక్సైడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల అది నీలంగా వచ్చింది. అంటే దాంట్లో ఉన్నది అల్యూమినియం ఆక్సైడ్ కాబట్టి అది నీలంగా ఉంది. కాబట్టి శనికి సంబంధించినటువంటి ఫలితాలు ఇవ్వడం కోసం దాన్ని పెడుతున్నాం. శని మంచి చేస్తాడు ఆ జాతకంలో. లేదంటే ఒక వ్యక్తికి బాగా నిరాశ నిస్పృహలతో ఉన్నాడు, తన జీవితం మీద ఏదైనా సాధించాలనే పట్టుదల కానివ్వండి, జీవితం మీద ఒక రకమైన అవగాహనను పెంచుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. అలాంటి వ్యక్తి నీలం పెట్టుకోవడం కోసం పెట్టుకున్నట్లయితే అతనికి ఆ రకమైనటువంటి నిరాశ నిస్పృహలు, డిప్రెషన్ లాంటివి పోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు మీరు వజ్రం తీసుకోండి, దాంట్లో ఉండేది కార్బన్ సింగిల్ బాండ్. అలానే కార్బన్ అనేది పరమాణు పట్టికలో 6 పీరియాడిక్ టేబుల్లో, అది వచ్చేసేసి శుక్రుడి సంఖ్య 6. కార్బన్ సింగిల్ బాండ్ అన్బ్రేకబుల్. అందుకని దాన్ని మనకి మిగతా వాటిలాగా మూలకాలను విడదీసి చూపెట్టాలని కార్బన్ని చూపెట్టలేరు. అయితే ఆ కార్బన్లో ఉండేది శుక్రుడికి సంబంధించింది, శుక్రుడి సంఖ్య 6, శుక్రుడికి సంబంధించిన రత్నం కింద డైమండ్ చెప్తున్నాం. అలానే జింక్ బుధుడికి సంబంధించిన దానికి ధాతువు, అందువల్ల జింక్ ఉండటం వల్ల ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ పెడుతుంది. పుష్యరాగం ఉంది, పుష్యరాగం గురుడికి సంబంధించింది. అందులో ధాతు పుష్టిని కలిగించే దాంట్లో ప్రత్యేకమైనటువంటి రత్నాల్లో పుష్యరాగాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటుంటాం. విద్య విషయంలో కానివ్వండి, లేకుంటే వ్యక్తులకు సంతాన ప్రాప్తి కానివ్వండి, అలానే వచ్చేసి కొంతమంది కుటుంబ విషయాల్లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు, దాటిని నివారించడం కోసం కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైన రత్నాలను పుష్యరాగాన్ని ఎక్కువ సందర్భాల్లో వాడతాం ఆ వ్యక్తికి ఉన్న అవకాశాన్ని బట్టి. దాంట్లో ఉండేటువంటి మూలకాలు, ఇప్పుడు ఒక రోగం వచ్చిందండి, ఒక కెమిస్ట్ ఒక ఫార్ములా పెడతాడు, ఈ రోగానికి ఈ ఫార్ములా ఉన్నటువంటి కెమికల్స్ని ఈ రకాలుగా వాడితే ఒక మెడిసిన్ తయారు చేసిస్తాడు. జ్వరం వచ్చింది, పారాసెటమాల్ ఇస్తున్నారు, ఆ పారాసెటమాల్లో ఉండే ఫార్ములా ఉంది, అలాంటి ఫార్ములాలు ఈ రత్నాల్లో ఉంటాయి. అది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే రత్నానికి అది ఏంటంటే ఎటర్నల్ ఎనర్జీ. ఒక వన్ ఫర్ ఆల్ సొల్యూషన్ ఏంటి అంటే రత్నం ధరించడం వల్ల అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వగలుగుతుందని చెప్పచ్చు. సో రత్నానికి ఆ శక్తి ఉంది. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఈ వైవాహిక పరమైనటువంటి జీవితాల్లో ఖచ్చితంగా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. డివోర్స్ రేషియో ఒకసారి మనం చూసుకుంటే చాలా ఎక్కువ డివోర్స్ని అవుతూ ఉన్నాయి. అలాగే చాలా గొడవలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీటిని అడ్రస్ చేయడానికి ఏ రత్నాన్ని ఆశ్రయించవచ్చు భార్యాభర్తలు? అలాగే పిల్లల సమస్యల్ని కూడా అధిగమించడానికి కూడా ఏ రత్నాన్ని ఆశ్రయించవచ్చు? ఈ రెండు ఒకసారి చెప్పండి. కామన్గా ఒకే పరమైనటువంటి పరిష్కారం అందరికి ఇవ్వలేకపోవచ్చు. మీరు అడిగారు ఒక సమస్య, ఒకటి భార్యాభర్తల అన్యోన్యత. దానికి టోర్కాయిజ్ అని చెప్పి ఒక రత్నం ఉంటుంది, టోర్క్వాయిజ్, ఫిరోజా అని కూడా అంటారు. ఎక్కువగా ఏంటంటే మనకు ఇరాన్ సైడు అక్కడ మంచి విలువైనటువంటి టోర్కాయిజ్ దొరుకుతాయి, టిబెట్లో దొరుకుతాయి, అమెరికాలో దొరుకుతాయి. ఈ టోర్కాయిజ్ రత్నం ఏంటంటే మనకి టర్కిష్ బ్లూ ఈస్టర్న్ టర్కీ ప్రాంతంలో మొదట కనుగొన్నారు కాబట్టి టోర్కాయిజ్ అని పేరు పెట్టారు దానికి అందుకని ఆ టోర్కాయిజ్ అని పిలుస్తుంటారు. మన దాంట్లో కూడా దానికి వచ్చేసేసి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంతో భార్యాభర్తల అన్యోన్యతకు ఉపయోగపడుతుంది. అదే జీవితంలో రాబోయేటువంటి చెడును, ఉపద్రవాన్ని ముందే పసిగట్టి అది మన జీవితంలో రానియకుండా అడ్డుకునే శక్తి ఆ రత్నానికి ఉందని చెప్తారు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఎక్కువగా మన హైందవ జ్యోతిషంలో కంటే కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఈ రత్నాన్ని వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ రత్నం ధరిస్తే కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఇస్తుందని. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గత కొంతకాలం హిందీలో పెద్ద సినిమా నటుడు విపరీతమైన కోర్టు కేసులు కానివ్వండి, దాంట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. అతను వచ్చేసేసి టొర్కాయిజ్ పెట్టుకున్న దానివల్ల అతను కేసుల నుంచి బయటపడగలిగాడు కానివ్వండి. అతని పేరుతోనే దానికి సంబంధించిన రత్నానికి సంబంధించిన బ్రేస్లెట్ కానివ్వండి, ఆ రత్నానికి సంబంధించినటువంటి పెండెంట్ కానివ్వండి, అతని పేరుతోనే ఎక్కువ ప్రాముఖ్యంతో ఇవాళ అమ్ముతూ ఉన్నారు.
ఆ విధమైనటువంటి పరిస్థితి ఆ రత్నానికి వచ్చింది. సో ఆ రత్నం ఎలా అండి, పెండెంట్ లాగా వేసుకోవటమా లేకపోతే ఇట్లా ఉంగరం లాగా నిర్ధారించు ఉంగరంలో అంటే కొంచెం పెద్ద స్థాయిలో, ఎందుకంటే ఉపరత్నాలు ఎప్పుడు కూడా చిన్న చిన్న కంటే కూడా ఎక్కువ పెట్టుకోండి. బ్రాస్లెట్ లాగానో లాంటి వచ్చేసి కొంచెం పెండెంట్ లాగానో వేసుకుంటే తద్వారా ఏంటంటే మనకి నిజం చెప్పాలంటే కోర్టు కేసులే కాదు, పోలీసులతో ఉండేటువంటి సమస్యలు కానివ్వండి, లేదంటే యాక్సిడెంట్స్ని కానీ, ముఖ్యంగా యాక్సిడెంట్స్ విషయంలో చాలా సందర్భాల్లో అది ధరించిన తర్వాత ఆ వ్యక్తికి వెహికల్ యాక్సిడెంట్ కానివ్వండి అలాంటివి జరగకుండా ఆపింది. కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఇబ్బంది జరిగినా కూడా చాలా చిన్నదైనటువంటి నష్టము, వ్యక్తికి ఏమి చిన్న గాయం కూడా జరగకుండా బయటపడినటువంటి సందర్భాలు చాలా చూశాను నేను. అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది టొర్కాయిజ్ అనేటువంటి. ఇది అఫోర్డబుల్ గా ఉంటుందండి, చాలా తక్కువ రేట్ ఉంటుందండి. అంటే మీకు 15-20 రూపాయల క్యారెట్ నుంచి దొరుకుతాయి తక్కువ విలువ ఉన్నవి, బాగా మంచి క్వాలిటీ. ఇప్పుడు నేను ఇందాక ఇరాన్ అని చెప్పాను, 350, 400, 500, బాగా దాంట్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అలాంటివి వచ్చే దాని మీద కొన్ని అంకెల్లాగానో అక్షరాల్లాగానో వస్తాయి. అది ఒక దాంట్లో వచ్చేటువంటి టొర్కాయిజ్ బ్లూయిష్ కలర్ మధ్యలో గోల్డ్తో ఉండేటువంటి లేయర్స్ లాగా లేదంటే కొన్ని సింబల్స్ లాగా ఏర్పడుతుంది. దాన్ని బట్టి విలువ పెరుగుతూ ఉంటుంది. అతి తక్కువ 15-20 రూపాయల దగ్గర నుంచి దొరుకుతుంది రత్నం. ఇది చాలా ఎన్ని క్యారెట్స్ పెట్టాలండి? 8, 4 ఆ మధ్యలో పెట్టుకుంటే బెటర్. భార్యాభర్తల సమస్యల్ని కూడా అధిగమించు. చాలా వరకు కుటుంబ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ ఇది రామబాణంలో పనిచేసేటువంటి పరిష్కారం అని చెప్పచ్చు. ఇరువురు వేసుకోవాలండి భార్యాభర్త? ఎవరి జాతకంలో అవకాశం ఉందో, ఎవరి దగ్గర నుంచి ఎక్కువ సమస్య ఉందో వాళ్ళు వేసుకుంటే మంచిది. ఇద్దరు వేసుకుంటే గొడవే లేదు. ఇక్కడ దీనికి జాతకంతో సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇద్దరు ధరించినట్టయితే అన్యోన్యతకి ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల సమస్య కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రేపు పిల్లలంతా తేలిగ్గా ప్రెగ్నెన్సీస్ రావటం అనేది జరగట్లేదు. లైఫ్ స్టైల్లో జరిగినటువంటి మార్పులు దీనికి ప్రధానమైన కారణం అయితే, అటు గ్రహస్థితి రీత్యా కూడా పితృదోషాలు కారణం అవ్వచ్చు, పిల్లలు పుట్టకపోవడానికి ఇంకేమైనా కారణాలు అవ్వచ్చు. మరి వీటిని అధిగమించడం కోసం ఎటువంటి ఉపరత్నాన్ని అయితే సజెస్ట్ లేకపోతే రత్నం? మన జాతక జ్యోతిష ప్రకారం సంతానకారకుడు గురుడు. సో గురుడికి సంబంధించిన రత్నం పుష్యరాగం. పుష్యరాగ మణిని ధరించినట్టయితే సంతాన విషయంలో ఉండేటువంటి సమస్యలకు అది చాలా అద్భుతమైన పరిష్కారం ఇస్తుంది. ఇక్కడ పుష్యరాగానికి లేదంటే గురుడికి సంతానానికి సంబంధం ఏమిటి? ముఖ్యంగా మన శరీరంలో గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులన్నింటినీ కూడా గురుడు తన ఆధిపత్యంలో ఉంచుకుంటాడు. ఇప్పుడు ప్రొస్టేట్ ఉంటుంది గ్లాండ్, అలానే వచ్చేసి మనకి లివర్ ఉంటుంది గ్లాండ్, అలానే పిట్యూటరీ గ్లాండ్, తర్వాత వచ్చేసి ఇక్కడ థ్రోట్ దగ్గర ఉండేటువంటి గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ అన్నీ గురుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా మీకు చెప్పాలి అంటే ఇక్కడ చాలామంది వాళ్ళ ఆలోచనల్లో పెళ్ళి అనేసరికి ఎక్కడో ఆకాశంలో విహరిస్తుంటారు, భూమి మీద ఆలోచించట్లే ఎవరు. పెళ్లి చేసుకున్నామంటే నా జీవితం అలా మారిపోతుంది, ఒక్కసారిగా అద్భుతమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతాను, వైవాహిక జీవితం ఇలా ఉంటుంది, ఇంత అన్యోన్యంగా ఉంటాం, ఒక నెల రోజులు 2 నెలల్లో 1 సంవత్సరం ఉండటం సాధ్యపడుతుంది. కానీ జీవితకాలం పాటు ఒకే రకమైనటువంటి అన్యోన్యత, ఒకే రకమైనటువంటి ఆకర్షణ ఉండదు, వాళ్ళిద్దరి మధ్య ఉండదు. క్రమంగా ఏంటంటే జీవితంలో మిగతా సమస్యలు కానివ్వండి, మిగతా జీవిత గమనంలో వచ్చేటువంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉద్యోగం కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. తద్వారా నేనేదో నిరాదరణకు గురవుతున్నాను అనేటువంటి భావన ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ కలుగుతుంది. ఆమెకి నేను ఇంపార్టెంట్గా కనపట్టలేదని ఈయన అనుకోవచ్చు. ఈయనకు ప్రాధాన్యం నేను కాదు, వాళ్ళ మదరో వాళ్ళ సంతానం కలిగిన తర్వాత పిల్లలు అయ్యారు, నేను కాకుండా అయిపోయానని చెప్పి ఏమో లోపల మదన పడవచ్చు. అలా అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడుతుంటాయి వాళ్ళిద్దరి మధ్య. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏంటంటే చివరికి ఆ రోజు ముగిసే సమయంలో ఒక రకమైనటువంటి ఆనందంగానో తృప్తిగా రోజు ముగిసిందంటే నెక్స్ట్ తర్వాత రోజు చాలా ఆనందంగా మొదలు పెట్టగలుగుతాం. దానికి పుష్యరాగం చాలా ఉపయోగపడుతుంది. మనిషి జీవితంలో ఒక సంతృప్తిని ఇవ్వటంలో కనక పుష్యరాగం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. తర్వాత పుష్యరాగం అందరూ పెట్టలేకపోవచ్చు, దానికి బదులు సిట్రిన్ అని చెప్పని పుష్యరాగంలో టోపాజ్, గోల్డెన్ టోపాజ్, సిట్రిన్ అని చెప్పి వాడుతున్నాం. అలాంటి రత్నాలు బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా వాడచ్చు. సిట్రిన్ అయితే ఎవరైనా వాడచ్చు. ఎందుకంటే కొంతమందికి సహజంగా పుష్యరాగం పెట్టాల్సి వచ్చినప్పుడు ఎల్లో సఫైర్ పెట్టే పరిస్థితుల్లో మిథున లగ్నానికి కానీ కన్యా లగ్నానికి కానీ ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కోసమే ఈ సిట్రిన్ అనేటువంటి ఉపరత్నాన్ని వాడితే, అంటే కన్యా లగ్నం వాళ్ళు కానీ మిథున లగ్నం వాళ్ళు కానీ బుధుడికి సంబంధించిన వ్యక్తులు అవుతారు. బుధుడికి సంబంధించిన వ్యక్తులకి ఉభయ కేంద్రాధిపతిగా గురుడు దోష అవుతాడు. కాబట్టి ఆ గురుడి ఫలితాలు ఇవ్వడం కోసం సిట్రిన్ అనే రత్నాన్ని వాడినట్టయితే అది గురుడు మంచి ఫలితాలు. నథింగ్ బట్ ఎల్లోయిష్ గ్రీన్ అండి. అది అంటే జాతి పచ్చలో ఏవైతే ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయో అది పుష్యరాగంలో సిట్రిన్లో ఉంటాయి. కాబట్టి అది పెట్టినట్టయితే పచ్చ ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తుంది, సంతానాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. దానికని అద్భుతమైన ఫలితాలు ఇచ్చే రత్నం కింద చెప్పబడుతుంది. ఈ సిట్రిన్ ని ఈ బ్రేస్లెట్ రూపంలో కానీ ఇట్లా కూడా పెండెంట్స్ లో కూడా వస్తూ ఉంటుందండి. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీకు
ఇప్పుడు ఇందాక ఒకటి అన్నాను, మీరు ఆలోచన వేరే రకంగా ఉంటుంది, జరుగుతుంది అలా జరగట్లేదు. ఆలోచనని లేకుంటే స్థితిని, అంటే కాయిక శరీరము మానసిక శరీరం రెండు వేరు. ఈ మెడకు పై భాగం మొత్తం ఆలోచనతో కూడుకున్నది మానసిక శరీరం, కింద భాగం మొత్తం కాయిక శరీరం. మనం ఏదైనా పని చేయాలి, ఇంద్రియాలు తృప్తి పడాలి, అందువల్ల కింద శరీరం ఉపయోగపడదు. ఈ రెండింటికి జంక్షన్ ఇది. కాబట్టి ఇక్కడ విశుద్ధి చక్రం అంటాం. ఇది వైట్ ఎలిఫెంట్ మన యొక్క ఈ నాడీ శాస్త్రం ప్రకారం. ఇక్కడ సంబంధించినటువంటి ఈ చక్రాన్ని సమతుల్యత అంటాం. అనుకున్న పని అనుకున్న తృప్తి ఉంటుంది. ఆ తృప్తిని ఇవ్వటం కోసం ఈ సైకిల్ని బ్యాలెన్స్ చేయాలి. దానికోసం మెడలో వేసుకోవచ్చు పుష్యరాగం అని. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే అది వివరణంగా చెప్తుంది. పుష్యరాగం అనేసరికి చేతికే పెట్టాలంటాం. కాకపోతే ఏంటంటే రత్నాలన్నిటికీ కదా కాంతి దాని మీద పడినప్పుడు రత్న ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి కాంతి పడాలి, మెడలో వేసుకోవచ్చు. ఈ చక్రం దగ్గరగా ఉంటుంది. అలానే ఈ వేలికి పెడతాం, చూపుడు వేలికి. ఈ చూపుడు వేలు ఏంటంటే డైరెక్ట్గా ఆ చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఆ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఏంటంటే మనిషికి ఆ రోజులో కానివ్వండి, ఆ జీవితంలో ఏదో ఒక రకమైన సంతృప్తితో ఉన్నాననే భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఏంటంటే ఇవాళ సంతృప్తిగా ఉంది, రేపు ఆలోచన వచ్చేసేసి ఈ బాధ మీదకి వెళ్ళదు. రేపు ఏం చేయాలనేటువంటి కొత్త ఆలోచన పుట్టిస్తుంది. కొత్త ఆలోచన పుట్టడంలోనే ఇన్నోవేషన్ ఉంది. అదే సంతానం. అదే భావనలో ఏదో ఒకటి సంతానం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, సహజంగా పెళ్ళి అయినప్పుడు అందరూ ఏమంటారు, ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించట్లేదా, ఎప్పుడు ఆలోచిస్తున్నారు, 2 ఏళ్ళు అయితే ఇంకా ఎందుకు ఆలోచించట్లేదు, లేదంటే ఏమైనా డాక్టర్ చూపెట్టకపోయారా, ఇవన్నీ మాట్లాడుతుంటారు. దీని అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే పుష్యరాగం అని మీకు ఆ రకమైన సమతుల్యతను జీవితంలో తీసుకొస్తుంది. ఆలోచించింది జీవితంలో ప్రాక్టికల్గా మూవ్ అవుతుంది, కనపడుతుంది. తద్వారా ఏంటంటే జీవితంలో సంతృప్తి వస్తుంది. తద్వారా దాంతో వృద్ధి మీద ఆలోచన చేయగలుగుతాం. దానికోసం పుష్యరాగం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ పుష్యరాగం గురుడు యొక్క సంతానాన్ని ఇవ్వడు, విద్యని ఇస్తున్నాడు, కుటుంబ జీవితాన్ని ఇస్తాడు. ఇవన్నీ ప్రభావితం అవుతాయి. కాబట్టి ఇంకొకటి, చాలామంది ఆడవాళ్ళు ఇవాళ మీరు గమనించినట్టయితే చాలా వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ స్టైల్ వల్ల దానివల్ల వచ్చేసి కొన్ని గ్లాండ్స్ అనేది వాళ్ళకి విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి. పీసీఓడీలు, పీసీఓఎస్ సమస్యల వల్ల గాలి బుడగలు అంటున్నారు. వాటి వల్ల సంతానం కలగకుండా ఇబ్బందులు ఉంటున్నాయి. దానికోసం ప్రత్యేకమైన ఆహారం ఒకటి, తీసుకునేటువంటి వస్త్రధారణ ఒకటి. ఈ రెండింటి వల్ల ఏంటంటే ఆ గ్రంథులకి ఎంతైతే దానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు దోహదపడాలో వాటికి వ్యతిరేక్తమైన వస్త్రధారణ ఉండటం వల్ల ఇబ్బంది కూడా పడుతున్నారు. దానికి తగిన వస్త్రధారణ మార్చుకొని ఈ రత్నాన్ని కనుక సరిగా వాడినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. అగైన్ సిట్రిన్ కూడా అఫోర్డబుల్ గానే ఉంటుందండి. చాలా తక్కువ ఉంటుందండి. చాలా తక్కువ ప్రైస్. 1000-1500 మంచి క్వాలిటీలో దొరుకుతాయి. 1000-1500లో మంచి క్వాలిటీ దొరుకుతుంది. అదే 3 క్యారెట్లు 4 క్యారెట్లు మీ ఓపికని బట్టి పెట్టండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారండి. అలాగే నెక్స్ట్ వీలుంటే కనుక ఈ నవరత్నాల గురించి కూడా ఒకసారి మీరు చెప్తే వింటాం. ఎందుకంటే చాలా రెగ్యులర్గా పెట్టేసుకుంటూ ఉంటారు నవరత్నాలు. ఎవరెవరు పెట్టుకోవచ్చు, ఎవరెవరు పెట్టుకోకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ. నమస్తే.